ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. బొంతు రామ్మోహన్ రావును వి హనుమంతరావును చూద్దాం. వి హనుమంతరావు విషయంలోనేమో ఒక రకమైన యాటిట్యూడ్ ఉంది. బొంతు రామ్మోహన్ రావు విషయంలో ఈ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎందుకు? మరి ఇప్పుడు ఎవరిని నిలబడితే ఒక 4 ఓట్లు వస్తాయి? ఎవరు ఖర్చు పెడతారు? ఎవరు ఎలక్షన్ లో గెలవగలుగుతారు? అది కాదండి, నువ్వు 6 గ్యారంటీలు ఏమైనాయి? నువ్వు చెప్తున్నావు కదా ప్రజాపాలన అని చెప్పినావు కదా, జ్యోతిరావు పూలే భవనాన్ని పెట్టినావు కదా, ప్రజల దగ్గరికే పాలన పోయింది కదా, ప్రజల ముంగిట్లోనే పాలన ఉంది అంటున్నావు కదా, నువ్వు రైతు బంధు ఇచ్చినానని చెప్పేసినావు కదా. మీరు వైర్ అనే ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 4 ఎకరాల వరకు ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చినాను, రైతు బంధు రైతు ఆసరా పెన్షన్ ఇచ్చినాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినాడు. అది పచ్చి అబద్ధం. నో, హీ హెస్ నాట్ పేడ్. ఈ రోజు 3 ఎకరాల 10 గుంటలు, 3 ఎకరాల 14 గుంటల వాళ్ళకి ఈ రోజు నిన్న వచ్చినాయి. మొన్ననే 3 రోజుల క్రితమే సండే నాడే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, 4 ఎకరాల వాళ్ళ వరకు మేము ఇచ్చేసినాము, 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము, సుసంపన్నులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ బీదలకే పొందాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. ఆ మాట ముందే చెప్పేది ఉండే కదా. ఆ మాట ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చినామో, నో ఐటీ పేయర్స్కి ఇయ్యము, ధనవంతులకు ఇయ్యము, సుసంపన్నులకు ఇయ్యము, రోడ్లకు ఇయ్యము, కల్టివేబుల్ ల్యాండ్స్ లేని వాళ్ళకి ఇయ్యము అని ముందే డైరెక్ట్గా నీ స్కీమ్ చెప్పుంటే అయిపోయేది కదా. రేపు వస్తున్నది, ఎల్లుండి ఇస్తున్నాం, అయిపోయింది, ఫిబ్రవరి చివరి వరకు అన్నారు, మార్చి 15వ తారీఖు అన్నారు, ఇంకా ఏమీ లేదు. ఇప్పటికి ఇంకా 3.5 ఎకరాలు దాదాపు మ్యాక్సిమం అయితే ఈరోజు ఈవినింగ్ వరకు 4 ఎకరాల వాళ్ళకి ఇస్తారు అన్నారా. తర్వాత రెండోది, ఎవరైతే రైతు బంధు గురించి కేసీఆర్ చెప్తున్నప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ అంటూ వస్తే రైతు బంధు రాదు, రైతు బంధు ఇవ్వరు, ధరణిని మొత్తం రద్దు చేస్తా అన్నాడు. ధరణిని రద్దు చేస్తే మీకు రైతు బంధు ఎట్లా వస్తుంది అని ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడండి, దానికి దీనికి సంబంధం లేదు, ధరణి పుట్టక ముందే రైతు బంధు వచ్చేసేసింది, రైతు బంధుకు ఇవ్వడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, రైతు బంధు యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తాము, ఇంకా ఎక్కువ ఇస్తామన్నాం కదా. ఎక్కువ ఇచ్చుడు సంగతి దేవుడు ఎరిగే, ఇచ్చేదే ఇవ్వట్లేదు కదా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మనం ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఏమంటున్నారు, అరే ఆడేం చేసిండో ఏందో మాకు తెలియదు కానీ అయ్యా టైంకు మాత్రం మాకు రైతు బంధు వచ్చేది ఇవ్వాలి ఏదయ్యా మీ ప్రభుత్వాల్లో అంటున్నారు. ఎవరు, హూ ఈస్ గోయింగ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్? చెప్పండి ఒక మాట. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులని ఎవరు ఈ విషయం కౌంటర్ చేస్తారు, ఎవరు ఎదుర్కొంటారు? సో మనం కమింగ్ టు ద పాయింట్, ఈ పాయింట్ కూడా రైట్ పాయింట్ మీరు చెప్పింది. అది 6 గ్యారంటీస్ 100 days పాలనలో మనం అంటే మరి ఈ జంపింగ్స్ ఎట్లానండి, వాళ్ళ ఇంట్లో చెత్త నీ ఇంట్లో బంగారం ఎట్లా అవుతుంది? ఎవరికైతే టికెట్ ఇవ్వలేదో, ఈయన నిజాయితీ సరిగా లేదు, ఈయన అంటే ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో సంసారం చేస్తాడు అనేటువంటి అనుమానంతోనే కదా జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వ అన్నది కేసీఆర్ ఏ కారణం వల్ల ఇవ్వలేదు అంటే హీ వాజ్ డౌట్ఫుల్ అబౌట్ ది క్రెడెన్షియల్స్. కాదు కదా, బీజేపీ నుంచి వస్తున్నాడు ఆయన. కాదండి, అది అయిపోయింది. అవునండి, బీఆర్ఎస్ లో టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకుంటే బీజేపీలోకి పోయినాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆయన ఇంటిగ్రిటీని డౌట్ పడుతున్నారు, అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదు, డీకే అరుణకి ఇచ్చినారు. అసలు టికెట్ ఇవ్వడం మీద ఒక నిర్ణయమే జరగక ముందు ఈయన పెట్టిన ట్వీట్లను బట్టి ఏమర్థమైందండి, దట్ దిస్ మ్యాన్ హాస్ గాట్ మిక్స్డ్ లాయల్టీ అని, దట్ హీ ఈజ్ నాట్ సిన్సియర్ అని, ఈజ్ నాట్ లాయల్ టు ది పార్టీ హైకమాండ్ అనే అనుమానం వచ్చే ట్వీట్లు పెట్టాడా లేదా చెప్పండి. అంటే కష్టపడ్డ వాళ్ళకి టికెట్ రాకపోతే కొంచెం ఆవేదన కలుగుతుంది. అంటే ఆ బాధ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉండదా? కష్టపడి మొన్న మొత్తం అహర్నిశలు కష్టపడి 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ యొక్క దురాగతాలకు లోనై వాటిని ఎదుర్కొని సర్వస్వం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలకి మంట ఉండదా? ఓన్లీ జితేందర్ రెడ్డికే ఉంటుందా? ఓన్లీ పట్నం మహేందర్ రెడ్డికే ఉంటుందా? ఓన్లీ సునీత మహేందర్ రెడ్డికే ఉంటుందా? అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఉండదా? ఇప్పుడు బక్కా జెర్సన్కు ఉండదా? లేదా వి హనుమంతరావుకు ఉండదా? చెప్పు, వాళ్ళు ఏమైనా పార్టీలు మార్చారా? వాళ్ళు మన పార్టీలోనే ఉన్నారు కదా, మొదటి నుంచి వస్తున్నారు కదా, కురువృద్ధులు కదా, వాళ్ళ లాయల్టీ నువ్వు డౌట్ పడతావా? హౌ దిస్ బొంతు రామ్మోహన్ రావు ఈ సుపీరియర్ టు వి హనుమంతరావు. ఇప్పుడు బీజేపీ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు సైదిరెడ్డి ఆయన నల్గొండ వాడికి అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఏ పనిని అయితే బీజేపీ వాళ్ళు చేస్తున్నారో, ఏ పనిని రాహుల్ గాంధీ తిడుతున్నాడో, అరే దూద్ కి దులే హోతే క్యా హమారా పార్టీ సే ఆప్కే పార్టీ మే జాయిన్ హోనే సే అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. రాహుల్ గాంధీ ఏది మాట్లాడుతున్నాడో దానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది కదా. నీకేం అవసరం ఉన్నది? కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా? వీళ్ళంతా వెదవలా? వీళ్ళ వల్ల ఎవ్వని వల్ల ఓటు రావా? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, నేను పెద్ద అమోఘమైన శక్తిని, నా ఆకర్షణ శక్తి వల్లనే కాంగ్రెస్ ఈనాడు అధికారంలోకి వచ్చింది, అందరూ హోమ్ గార్డ్స్, ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకున్నాడు కదా.
నా వల్లనే మొత్తం జరిగిందన్నారు కదా. నేను ఒక అమోఘమైన శక్తిని, అందుకే నాకు అంత పెద్ద అవకాశం ఇచ్చినారు. ఎక్కడో నల్లమల అడవులలోంచి తొక్కుకుంటూ హైదరాబాద్కి వచ్చినా అన్నాడు కదా. ఎవరిని దొక్కినాడయ్యా? కాంగ్రెస్ కార్యకర్తను దొక్కుతున్నాడు, నిజమైన కాంగ్రెస్ వాదులను దొక్కుతున్నాడు. ఎవరిని దొక్కినాడు? ఏ ప్రతిపక్షాన్ని దొక్కినాడు చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్దిష్టంగా తీసుకున్న చర్యలు ఏంది? ఏమండి, నీకుగా నువ్వు నేను సిబిఐకి ఇస్తా, అందరూ ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజల ధనాన్ని నొక్కారో బొక్కారో వాళ్ళందరినీ జైళ్ళలో పడేస్తాను నువ్వు నొక్కి వ్యాఖ్యానించావు కదా, మైకులు వలిగిపోయేటట్టు మాట్లాడావు కదా, ఏం చర్యలు లేండి? జ్యుడిషియల్ కమిషన్ అని అన్నారు. ఎవరిని పెట్టినారండి? 2 జ్యుడిషియల్ ఆఫీసర్స్ పెట్టారు. ఒక ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఇంకో ఆయన హైకోర్టు ఎక్స్ చీఫ్ జస్టిస్. వీళ్ళిద్దరు అపాయింట్ చేయాలని సలహా ఇచ్చింది ఎవడు? కిషన్ రెడ్డి. I know that పినాకిని ఘోష్, చంద్ర ఘోష్, హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్. ఒక్కనాడు ఒక అడ్వకేట్ ని ఒక్క మాట మాట్లాడనీయకపోతే సార్, కేసు మొదలెట్టి ఆర్గ్యుమెంట్ చెప్తానప్పుడు నోట్లో మన్ను పోసేసి నువ్వు కాంప్రమైజ్ అవుతావా లేదా నీ కేసు డిస్మిస్ చేయాలని బలిమీటికి అయితే కేసులను విత్డ్రా చేయించేవాడు లేదా డిస్మిస్ అని చేయించేవాడు. అంత 70 ఏళ్ల ముసలోడిని పట్టుకొచ్చేసేసి అంటే ఏ ఉద్దేశంతో అట్లా అనేటోడు? అసలు అతనికి ఓపికే ఉండకపోతుండేదండి. హీ నెవర్ హ్యాడ్ పేషెన్స్, హీ నెవర్ హర్డ్ ఎ కేస్ ప్రాపర్లీ. ఆర్గ్యూ చేశారు ఆయన? చాలా కేసులు ఆర్గ్యూ చేసిన. ఇప్పుడు అయ్యప్ప సొసైటీ దానికి సంబంధించిన కేసులో ఆయన అండ్ విలాస్ అఫ్జల్ పూర్కర్ కలిసి ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. దాన్ని సుప్రీంకోర్టు లోపల స్టేటస్ కో ఆర్డర్ ఉంది. అయ్యప్ప సొసైటీలో ఏ రకమైన కన్స్ట్రక్షన్లు జరగడానికి వీలు లేదని అన్నారు. ఇవాళ చూడు అరాచకం జరుగుతుందా లేదా అయ్యప్ప సొసైటీలో? అందరు చెప్తున్నారు డైరెక్ట్ మాకు సీఎం ఆఫీస్తోనే కనెక్షన్స్ ఉన్నాయి, మాకు సీఎంతోనే సంబంధాలు ఉన్నాయి, సీఎం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మొత్తం అరాచకం ఫుల్ జరుగుతుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని జరగాలో అని జరుగుతున్నాయి. వాళ్ళంతా ఎవరు? రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళే చేసుకుంటున్నారు. ఈయన పాత్ర ఏంటప్పుడు జడ్జిగా ఉన్నారా? ఈ వాజ్ ది చీఫ్ జస్టిస్ హియర్, ఆర్ ఓన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండి. నేను ఆయన దగ్గర ఎన్నో కేసులు ఆర్గ్యూ చేసిన. ఈజ్ మోస్ట్ అన్ఫిట్, అసలు ఇల్ సూటెడ్ ఫర్ ది పర్పస్. నీ ఉద్దేశం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినారు. రాష్ట్రం మీద పెద్ద గుదిబండను పెట్టినారు. రాష్ట్రము ఈ అప్పుల ఊబిలోంచి రావడానికి కనీసం ఒక దశకం పడుతుంది, ఒక 10 సంవత్సరాల కాలం పడుతుంది. ప్రతి పైసా 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 పొదుపు చేసుకుంటే తప్ప రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి వీల్లేదు, సంక్షేమ కార్యక్రమాలు జరపడానికి వీల్లేదు. మేమేమో ఇన్ని ప్రామిసులు చేసినాం మా అభయహస్తం ద్వారా, వీటిని అమలు చేయాలన్నప్పటికీ మాకు ఈ కేసీఆర్ చేసిన అప్పుల భారమే పెనుభారమైంది అని చెప్తున్న వ్యక్తి రిటైర్డ్ జడ్జి విషయం సామర్థ్యతని తప్పుపడుతున్నారా లేకపోతే వేరే కారణం? అసలు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేదే లోపభూయిష్టమైంది. అంటే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఏ దొంగల 3 బారాజుల గురించే ఉన్నది. అసలు యాక్చువల్లీ నువ్వు నేరస్తులను పట్టుకునేటువంటి దృఢ సంకల్పం నీకు లేదు. నీ పట్టుదల ఎంతసేపు బీఆర్ఎస్ ను లిక్విడేట్ చేయాలా, బీఆర్ఎస్ అనే దాన్ని ఒక రాజకీయ పార్టీగా మనకుండా చేయాలన్న పట్టుదలే తప్ప అవినీతి పరులను గల్లాబట్టి గుంజి శిక్షించాలన్నటువంటి పట్టుదల ఏడ కనబడ్డదండి. ఇప్పుడు ఇంకొక దాంట్లో కూడా వేసినారు కదా, ఇంకో రిటైర్డ్ ఆయన అంతే, ఎల్ నరసింహారెడ్డి అని ఆయన రాజన్ కిషన్ రెడ్డి సలహా ఇస్తే వేసినారు అంతే. అంతకంటే ఎక్కువ ఏముంది? వాట్ ఈస్ దట్ గ్రేట్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్? ఎట్లా చెప్తారు మీరు? 100% వాళ్ళంతా ఒకటే. ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎల్ నరసింహారెడ్డి గారు. ఒకప్పుడు ఆయన బీజేపీ నేతృత్వంలోనే జడ్జిగా అపాయింట్ అయినాడు, అరుణ్ జైట్లీ యొక్క సపోర్ట్ తోని. ఆయన ఏమంత పెద్ద కాంగ్రెస్ భావజాలం పట్ల లేకపోతే కాంగ్రెస్ పట్ల ఆయనకేం సానుభూతి ఉంది? పూర్తిగా కాంగ్రెస్, ఆయన యాజ్ అన్ అడ్వకేట్ గా కూడా నాకు తెలుసు, కాంగ్రెస్ పట్ల ఆయనకు చాలా అంటే చాలా విపరీతమైనటువంటి యాంటిపతి ఉంటుంది. చాలా అసలు మేము ఒకటే టేబుల్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము. నిజం చెప్తున్నా, యాజ్ అన్ అడ్వకేట్ కూడా హీ వాజ్ నెవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. హీ యూస్ టు కండెమ్ ఇందిరాగాంధీ, తర్వాత నెహ్రూను, రాజీవ్ గాంధీని అందరిని విమర్శించేవాడు. అంటే ఆయన ఆఫ్ కోర్స్ హీఈస్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఎన్ ఐడియాలజీ. నరసింహారెడ్డి కెన్ హ్యావ్ ఎన్ ఐడియాలజీ విచ్ మే బి ఫేవరబుల్. ఆధారాల బేస్ తో పనిచేయాల్సి ఉంటది కదా ఎంక్వైరీ అన్నది. ఈసారి ఇక పాస్ ఇప్పుడు తరాజు పట్టుకునేటోడు ఏంటంటాడు, మొగ్గు చూపుతాడండి. మీకు విషయం పన్నా, మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఏమన్నారండి? రిటైర్డ్ జడ్జెస్ ఆర్ అన్ఫిట్, they should not be appointed for any post, they should not be given any post retirement benefits అన్నారు. ఇవాళ దేశంలో జరుగుతుంది ఏంటండి, పిఎంఎల్ఏ యాక్ట్ని కరెక్ట్ అని చెప్పి తీర్పిచ్చినటువంటి కన్విల్కర్ను తీసుకొచ్చేసేసి లోక్పాల్కి అపాయింట్ చేసినారు. ఎవరెవరైతే మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారో వాళ్ళందరికీ రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చినారు కదా.
ఆ పని ఇప్పుడు అట్లాంటి కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. ఎందుకండి అవసరం ఏముంది చెప్పండి నాకు ఒక మాట, ఎందుకు అవసరం? ఇంకో మాట ఏమన్నారంటే సిబిఐకి ఇస్తే బీజేపీ సిబిఐ మీద కంట్రోల్ పెడుతుంది, బీఆర్ఎస్ మీద చర్యలు జరపవు అని అంటున్నారు కదా. అదే కదా, మరి నువ్వెందుకు అడిగినావు ఆనాడు సిబిఐ ఎంక్వైరీ కావాలని? డిడ్ రేవంత్ నాట్ ఆస్క్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ? అడగలేదా? ఆనాడేమైనా చిన్న పిల్లోడా, పాలు తాగే పిల్లోడా? అంటే సిట్టింగ్ జడ్జికి రిటైర్డ్ జడ్జితో విచారణకి తేడా ఉంటుందా? డెఫినెట్లీ ఉంటది. సిట్టింగ్ జడ్జి యొక్క బిహేవియర్, కాండాక్ట్, ఆయన రోల్స్ లో ఉంటాడు, డిఫరెంట్ గా ఉంటుంది. దానికి ఒక పదవి ఉంటది, గరిమ ఉంటది. రిటైర్మెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కింద అంతే, ఎగ్జాక్ట్లీ. రిటైర్డ్ ఎంప్లాయీస్ మురళీధర్ రావు ఇట్లాంటి టైప్ అన్నమాట. అంతే, ఆ రకమైన వ్యక్తులు. వీళ్ళకి ఏం నిబద్ధత ఉంటది, వీళ్ళకి ఏమి ఉంటది. తర్వాత వీళ్ళ గురించిన పెద్ద గొప్ప ఎంత గ్యాలంటరీ అవార్డులు విన్ అయిన వాళ్ళు కాదండి. నా దృష్టి లోపల రిటైర్డ్ జడ్జిలకు ఇచ్చడమే తప్పు. అంటే ఈ అంశం లోపల గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్ టు ప్రొసీడ్ అగైన్స్ దోస్ హూ స్పెండెడ్ మనీ. కోట్ల రూపాయలండి. ఇప్పుడు అందరికీ తెలుసు, ఇవాళ అదైతే ఇది ఉంది కదా ఎలక్టోరల్ బాండ్స్ బయటికి వస్తే మెగా కృష్ణారెడ్డి ఎన్ని వేల కోట్లు ఇచ్చినాడండి రాజకీయ పక్షాలకు? ఎవరి డబ్బు ఇచ్చినాడు, ఎవడయ్య సొమ్మని ఇచ్చినాడు రాజకీయ పార్టీలకు? నువ్వు కాంట్రాక్టర్ వర్క్లో నైపుణ్యత చూపెట్టు, నాణ్యత గల పనులు చేయకుండా అక్కడేమో నాసిరకం పనులు చేసేసి ప్రతిపక్షాలకు, అధికార అందరికి నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటే నువ్వు దాని అర్థం ఏంది? అందుకే కదా అఫీషియల్ అమౌంట్ 966 కోట్లు, ఇంకా మీడియా సంస్థలకు ఇచ్చింది, మాట్లాడే వాళ్ళకి ఇచ్చింది, ఇంకెన్ని కోట్లు అన్అఫీషియల్ గా ఇచ్చిన. అంతేగా మీకు విషయం పన్నా ఈ కాంట్రాక్టర్స్ వ్యవహారం అసలు యాక్చువల్ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వం. లేదా ఈ కాంట్రాక్టర్ల చెప్పు చేతులలో నడుస్తుంది తప్ప ప్రజాహితం కోసం ఏమన్నా మాట్లాడుతున్న సందర్భం ఏమైనా ఉందా? రఘు, నువ్వు ఒక్క విషయం చెప్పు. మొన్నటి ఎన్నికలు ప్రధానంగా ఏ అంశం మీద కొట్లాడినాం? కాళేశ్వరం యొక్క అవినీతి మీదనే కదా మాక్సిమం ప్రచారం అంతా, అదే కదా. రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట ఏం చెప్పినాడు? బొక్కినారు, కక్కిస్తాం అన్నాడు. ఎవడు కక్కినాడు అండి? మేం కక్కుతున్నాం. ఎవడైతే బీఆర్ఎస్ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా కొట్లాడినారో మీరు కక్కుతున్నారు, నేను కక్కుతున్నా, మనలాంటి సామాజిక సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కక్కినారు. నిజమైన కల్ప్రిట్ని ఒక్కడిని అరెస్ట్ చేశారా? ఇప్పుడు ప్రణీత్ రావు ఉన్నాడు. ప్రణీత్ రావు కంటే ఘోరమైనటువంటి ఘోరాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఇది మన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా 966 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఇస్తే